ఎక్కడికి వెళ్తున్నారు? అనిరుద్ధ్ నాగమండలం వచ్చాడని తెలిసింది, అందుకే వెళ్తున్నాం. అనిరుద్ధ్ ఇక్కడికి వచ్చాడా? అవును, ఇప్పుడే మాకు ఈ విషయం తెలిసింది. అతనక్కడున్నా మీరు ఆ గ్రామంలోకి వెళ్ళటానికి వీల్లేదు. ఏం మాట్లాడుతున్నావు పశుపతి? అక్కడ ఉంది నా కొడుకు, పైగా వాడికి సర్పగండం ఉంది. మీ క్షేమం కోరి చెప్తున్నాను. గ్రామంలో నాగకూటమి దగ్గర అపచారం జరిగింది. దేవతా సర్పాలు బుసలు కొడుతూ బీభత్సం చేస్తున్నాయి. నువ్వు వైరుజాతి వాడివే, అక్కడికి వెళ్ళటం ప్రమాదం. మా క్షేమం కన్నా మా కన్న బిడ్డ క్షేమమే మాకు ముఖ్యం. మమ్మల్ని ఆపకండి. ఏమండి, మీరు రండి. చెప్పేది మీకే. వైరుజాతి చాలా క్రూరంగా ఉన్నాయని చెప్తున్నాను కదా. ఎలా పశుపతి? గరుడు ఉన్నాడు కదా, ఆయన దీవెన మీ కుటుంబానికి ఉంది. భయపడకు వర్మ, నేను మీ వాడిగా చెప్తున్నాను. వెంటనే వెనక్కి తిరగండి. ఆ ఊరి పొలిమేర దాటి లోపలికి వెళితే కాలం మీకు అనుకూలంగా ఉండదు. అనిరుద్ధికేమీ కాదు, నేను మాటిస్తున్నాను. వెనక్కి తిరుగు వర్మ. నా మనవణ్ణి ప్రమాదంలో వదిలి ఎలా వెనక్కి తిరిగి వెళ్లేది? చెప్పానుగా, అతని ప్రాణానికేం ముప్పు లేదు. కాదని మీరు ముందుకెళితే మీకు రక్షణ ఉండదు. పదండమ్మా. ఏమండి? పదండి. నా మాట కాదన్నా, నాగకూటమిని నీ కళ్ళతోటి చూసావు కదా, ఇప్పుడేమంటావు? సార్, మీ నమ్మకాలు మీవి. కూటమికి సాక్షివే ఉండి కూడా నా నమ్మకం అంటావేమిటి? మహిమ లేకపోతే, ఏదో తెలియని పవర్ వాటిలో లేకపోతే ఎందుకు నాగపంచమి రోజునే అన్నీ ఒకే దగ్గరికి చేరుకుంటాయి? సార్, వలస చేపల గురించి, వలస పక్షుల గురించి మీకు తెలీదా? పిల్లల కోసమో ఫుడ్ కోసమో సూటబుల్ లొకేషన్ని వెతుక్కుంటూ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాయి. కొల్లేరు లేక్కి ఫ్లెమింగోలు, బ్లూ క్రేన్స్ గుంపులు గుంపులుగా వచ్చి చేరతాయి కదా. పులస చేపలు గోదావరి నదిలో రైనీ సీజన్లో వలసొస్తాయి కదా. అలాగే ఈ పాములు కూడా ప్రతి సంవత్సరం నాగపంచమికి ఇలా చేరుతాయేమో. ఈ మూర్ఖపు జనం వాటి మీద భక్తి పెంచుకొని నా పని చెడగొట్టేశారు. నా కెమెరా కూడా మిస్ అయింది సార్. అంటే పక్షుల్లాగే పాములు కూడా వలసొస్తాయంటావా? డెఫినెట్గా అంతే సార్. నాగమండలం ఫారెస్ట్ ఏరియా, వాటికి ఇక్కడే కంఫర్టబుల్గా ఉంటుందేమో. అంటే సైంటిఫిక్ రీజనింగే గాని శాస్త్రాన్ని మాత్రం నమ్మనంటావు? ప్రూవ్ చేస్తాను సార్. నో, చెయ్యలేవు. నా వాదననే అంగీకరించి తీరతావు. నెవర్. నేను ఓడిపోతే అమ్మ భయం పోగొట్టలేను. నేనే కరెక్ట్ అని గెలిచి చూపిస్తా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,